ఇదేంది ఆన్లైన్ పంచర్ షాప్ అంట, ఏంది ఇది? ఎవరిది ఇది? ఆన్లైన్ అంటే ఎవరిన ఫోన్ కొడితే పోతావా? బాగుంది. ఇది కాదు, ఎంత తీసుకుంటావు పంచర్కి? అంటే కిలోమీటర్ బట్టి దూరం బట్టి సార్. అది కూడా చెప్తావా? అది కూడా ఫోన్లో నీకు ఫోన్ నంబర్ అందరికి ఎన్ని వస్తాయి రోజుకి? నేను బుగ్గలో పెట్టినా సార్. లారీలకు మామూలుగా గ్యారేజ్ ఉంది, ఆడ నుంచి ఎవరిన ఫోన్ చేస్తే కూడా పోతావు. లారీ గీరి అన్న దూరం బ్రేక్ డౌన్ అయితే మొత్తం సిస్టమ్ ఉందా పెట్టుకున్న లోపలంతా? అన్ని ఉన్నాయి సార్. అన్ని ఉన్నాయి. జనరేటర్ కూడా పెట్టినావు. కొడుకా ఇక్కడ రైట్ రా రారా నీ బీగంతో నాకు ఏళ్ళరా. నువ్వు రారా నాయన. తండ్రి ఏం చదువుతున్నావు నువ్వు? ఫస్ట్ ఇయర్ చదువుతున్నావు. వచ్చా నీకు మొత్తం ఇది రాదా? తమ్ముడు కొడుక. ఇంకేనా రోజుకి ఎన్ని వస్తాయి పిలుపులు? 2, 3, 1, 5. బాగా పెట్టుకున్నావు. యా నుంచి వచ్చింది ఐడియా నీకు ఇది? దండి ఉంది ఇడ. నన్ను కూడా అమ్మేస్తాడు యాదవ్ దగ్గర ఖచ్చితంగా. ఎంత ఉంది పిల్లోళ్ళు? ఒకటే సార్ కొడుకు. ఒకటే. ఏం చేస్తున్నాడు? రాజారెడ్డి వాళ్ళ ఊరి దగ్గరనా? మీకు యాడ్ నుంచి వస్తున్నాయి. ఆడపిల్లలు లేరా ఈడ? యాడున్నారు? ఎక్కడమ్మా మీకు నీళ్ళు వచ్చేది? ఎక్కడ మీకు ఎట్లా ఏరియా? ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళేరి రాలేదా ఇంకా? ఆర్డబ్ల్యూఎస్ హరి ఉన్నాడా? ఈడే మీకు గండికోట నీళ్ళ వచ్చేది? ఈడ బోరా? యాడుంది బోర్ ఈడ మీకు? ఓకే. యాక్చువల్లీ మనకి ఒక 1 మంత్ నుంచి బోర్ అయితే డ్రై అయింది. ఓకే. ప్రజెంట్ అయితే ముందు మనకి ట్యాంక్ ఫిల్ అవ్వడానికి ఒక 3 అవర్స్ పడుతుండే సార్. ఇప్పుడు ఏమంటే 6 అవర్స్ అయినా నిన్నట్లేదు. మనం ఏం చేస్తామంటే గండికోట నీళ్ళు ఇక్కడ ట్యాంక్ పంపిస్తున్నాం సార్ 3 డేస్కి వన్స్ అట్లా. ఓకే. ఆ 3 డేస్కి వన్స్ పంపిస్తున్నా కానీ డైలీ ట్యాంక్ ఫిల్ అవడం వేరు, 3 డేస్కి వన్స్. నాకు అది కావాలి. నాకు ఫస్ట్ వీళ్ళకి కనెక్షన్ ఉందా లేదా? కనెక్షన్ ఉంది సార్. గండికోట నీళ్ళ కనెక్షన్ ఉందా లేదా? ఉంది సార్ కనెక్షన్ సార్. గంటే నాకు కూడా చెప్పండి. ఈ ఊరికేనా పైపులంతా ఇరగొట్టిండేది రైతులు వాళ్ళ? ఇది కాదన్నా పక్కా కదా? బోయిరెడ్డిపల్లికి అది ఇరగొట్టిండేది. గండికోట పైప్ లైన్ అయితే ఉంది. ఏంటి ఊరికే టపాకాయలు కావాలి? నాకు అర్థం కాదు. రామాయణం ఇది ఒకటి చెప్పండి. పెట్టద్దండి. ఏం తెలిసేది? ఇంతమంది వచ్చినారు సాల్దు. వీళ్ళకి తెలిసిండదు ఈ పాటికి. చెప్పు ఇప్పుడు. ఎందుకు ప్రాబ్లం ఏముందంట? అంటే అన్ని ఊళ్ళకి సప్లై చేసి. సరే నన్ను ఇప్పుడు ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళని కలిసామని నేను పోయే లోపల ఇక్కడ నుంచి వస్తాను. నాకు ఫోన్ చేయి. వచ్చినారా? రమన్ దా నీకోసమే కాసుకున్నా. సరే ఏమి ఇప్పుడు చెప్పు. ఆర్డబ్ల్యూఎస్ సమస్య ఏంది? వాటర్ ప్రాబ్లం ఉందంటే ఈ ఊర్లో ఉందా? ఈ ఊర్లో సరే గండికోట నీళ్ళు ఏమైతున్నాయి? ఓకే. నాకు తెలీదు. సమ్మర్ వచ్చింది. నాకు ఈ కంప్లైంట్ రాకూడదు మళ్ళా. దానికి ఏమన్నా మీకు ప్రాబ్లం ఉన్నా కూడా ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోండి. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే నాకు ఫోన్ చేయండి. దీని గురించి వాటర్ది మాత్రం ఇమీడియట్ యాక్షన్ హ్యాస్ టు బి టేకెన్. వాళ్ళు నాకు ఇంకోసారి చెప్పకూడదు నాకు ఇక్కడ సమస్య. అవును, మనకి బోర్ గురించి వదిలేసి ఇప్పుడు మనము పంపింగ్ చేసుకోవచ్చు కదా. ఏం ప్రాబ్లం ఉంది ఇప్పుడు ఈ ఊర్లో? మళ్ళీ సో దానికోసము ఖచ్చితంగా పంపింగ్ చేద్దాం వాడి నుంచి. మీకు మళ్ళా కానీ వాటర్ ఇష్యూ ఉంటే మాత్రం దయచేసి నా ఆఫీస్కి చెప్పండి ఎట్లా ఒకట. సరేనా? నాకు మీకు ఎన్ని రోజులు పడుతుంది మొత్తం రిపేర్ చేసుకొని అందించేది? ఇంకా 3 రోజులు పడుతుంది. 3 రోజుల తర్వాత ఇంక ఇబ్బంది ఉండదు. సరే నాకైతే ఖచ్చితంగా మీరు మళ్ళీ అప్డేట్ చేయాల్సిండేది. ఉదయం ఇది ఫాలోఅప్ గా మనం మళ్ళీ ఖచ్చితంగా ఫాలోఅప్ చేయాల్సిందే. ఇప్పుడు బోర్లు అయితే కంప్లీట్ ఎండిపోయినాయా? ఏమి ఒకటి సమస్య తగ్గినందుకే అంతేలే. లాస్ట్ కాలం ఇక్కడ ఇస్తే వీళ్ళకి గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది అని ఎవరు మా వీరెడ్డిపల్లి అంతా తెలుసుడి. ఈ వంక గిడిస్తే నీళ్ళు పెరిగితే ఇప్పుడు వీళ్ళకి తాగి నీళ్ళు ఉంటుంది. అందుకే ఈసారి మీ వంక కూడా మొత్తం క్లీన్ చేపిస్తా మీకు నీళ్ళు వచ్చేటట్టుగా. ఇప్పుడు ఈ సంవత్సరం ఆడబెడతాం బండ్లన్నీ. హాయ్, బడికి పోతారా మీరంతా? అసలుకి ఒకటి చెప్పు, ఏబిసిడీలు చెప్పు నాకు. వచ్చా? నిజం కింద పడే వెనక్కి ముందురా. దా హాయ్
నువ్వేంది రబ్బర్ బ్యాండ్ తింటా ఉన్నావు? బో తిన్నావా మధ్యాహ్నము? స్కూల్కి ఏ స్కూల్కి పోతారు? గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూలా? ప్రైవేట్ స్కూలు. ఎవరు అంత గట్టిగా చెప్తున్నావు? బాగా చదువుతావు నువ్వు? ఈ స్కూల్కి పోరా మీరు ఎవరు? నువ్వు పోతావా? బువ్వ బాగుంటుందా ఈడ? ఏం పెడతారు బువ్వకి? మర్చిపోయినా ఏం పెడతారో? సరే నేను అడుగుతా, చెప్పు. పప్పు పెడతారా? ఎగ్గు పెడతారా? అన్నం బాగుంటుందా? పొడి పొడిగా ఉంటుందా? ముద్దగా ఉంటుందా? బాగానే ఉంటుందా? సో ఇబ్బంది లేదు అన్నంతో. ఏరా నువ్వురా బడికి పోవా నువ్వు? అసలుకి నువ్వేమి ఇంకా యూనిఫామ్లో ఉన్నావు? యా స్కూల్ నువ్వు? యా క్లాసు? ఏ క్లాసు? బాగుంటుందా మీ స్కూల్? ఏమ్మా ఎట్లున్నారు? బాగున్నారా? ఎట్లుంది మీ ఊర్లో అంతా? చెప్పు, ఏమనుంటే చెప్పాలి కదా, వచ్చిండేది అడిగేదానికి. చెప్పకపోతే ఎటు తెలుస్తుంది? అంత బాగుంది అట్లయితే పోతే అట్లయితే ఇంక అంత బాగుంటే ఏంటికి ఊరు తిరిగేది? నీళ్ళది ఒకటే కదా, నీళ్ళది వదిలే, నా బాధ్యత. 2 రోజులు కాదు 3 రోజులు నేను చేపిస్తా ఖచ్చితంగా. వదిలేండి నీళ్ళది. నమస్తే అమ్మా. హాయ్, హలో. ఏం చేస్తున్నారు స్కూల్లో ఇంకా ఈ టైంలో? ఏం పని స్కూల్లో మీకు అందరికి? ఏం చదువుతున్నారా? నువ్వు నమస్తే ఎందుకురా, హలో చెప్పురా నాకు. చెప్పు, ఏం పని, ఏం చేస్తున్నావు స్కూల్లో ఈ టైంలో? ఈ టైంలో బడి ఓపెన్ ఉంటుందా? మీ బడి ఇది? మీరందరూ ఈ బడికేనా పోయేది? నువ్వు యా బడికి పోతావు? యా స్కూల్ అబ్బాయి ఇది? యాడ చూసినా అదే సౌండ్ వినిపిస్తుంది, విజన్ అని. ఏరా బాగుంటుందా మీ స్కూలు? మీ సార్ ఉన్నాడు ఇడా? బాగా నేర్పిస్తారా దాంట్లో? నువ్వు కూడా విజన్కేనా? వా, అందరు విజనే. గవర్నమెంట్ స్కూల్ బాగుంటుందా? స్కూలు ఫుడ్ బాగుంటుందా? టీచర్లు బాగా పలుకుతారా లేదా కసురుకుంటారా? ఎప్పుడు చూసినా ఏమైనా చిన్న డౌట్ అడిగితే పట్ 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 అంటారా? బాగా చెప్తారా నెమ్మదిగా అన్ని? పోయేస్తట్లయితే. ఏమ్మా ఎట్లున్నారంతా? బాగున్నారా? వాడు అంతగా ఎత్తుకున్నావు పైకి? ముని మనవడా పాప? మనవరాళ్ళ? ఎట్టున్నారంతా? బాగున్నారా? ఎట్టుందంతా ఊర్లో మీకు? ఏం సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి, వచ్చిండేదే మీతో మాట్లాడేదానికి. ఏం లేదా అట్లయితే వెళ్ళిపోతా. అట్లయితే మళ్ళీ చూస్తా, దావేందో అయ్యేదట్టయితే చేపిస్తా, కాదంటే కాదని చెప్తా. పోయి చూస్తా, అదేందో నాకు తెలీదు. సరేనా? రైట్. ఇంకా పిల్లలంతా బాగున్నారా? నీళ్లు చెప్పినారు ఆడే. నీళ్ళ బాధ్యత మాత్రం నాదే ఖచ్చితంగా. రాకపోతే వచ్చి ఈడైనా కూర్చొని చేపిస్తా. లేదు నవ్వద్దండి. ఈ 5 ఏళ్ళు నాకు ఒకటే, ప్రతి గ్రామానికి నీళ్లు పోవాల్సిండేదే. మిగతా రోడ్లు గీడ్లు వస్తాయా లేదా నేను పట్టించుకోను, కానీ నీళ్ళు అయితే ఇచ్చే బాధ్యత నాది. మీకు ఎప్పుడైనా నీటి సమస్య వస్తే మాత్రం నేరుగా ఇంటి దగ్గరకు వచ్చి నాకు చెప్పిపోండి. నీటిది మాత్రం బాధ్యత నాది. మిగతా రోడ్లు గీడ్లు నేను పట్టించుకో, అంతే కదా. నీళ్ళు లేవంటే చూడు ఇంకా ఈ కాలంలో కూడా. రైట్, పోయేస్తామ్మా. రైట్. నాకు ఇది మాత్రం చూడు ఇమీడియట్గా 2 ప్లేసెస్ ఉన్నాయి. స్టార్టింగ్లో ఆడ చూసాము, ఇది ఒకటి. మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి ఎక్కడి నుంచి వాటర్ వస్తుంది. ట్యాప్స్ నుంచి వస్తున్నాయి, వీళ్ళు ఓవర్ఫ్లో అవుతున్నాయంటే మనకు లైన్ మ్యాన్ ఉన్నాడో లేదో చూసుకోండి. లేదు అంటే డోబీ వల్ల ఏం లేదు అన్న. ఓ పని చేయండి, ఫస్ట్ సురేష్ ఐడెంటిఫై చేస్తాడు. మళ్ళా మీరు ఒక పని చేయండి, ఒక రోజు రౌండ్ వేసి ఆయనకు సపోర్ట్గా వచ్చి అందరికి చెప్పి పోండి ఖచ్చితంగా. అందుకన్నా వాళ్ళది చేసే బదులు ఒకటి మనం ఇక్కడ కొట్టేది మేలు. స్థలం ఉందంటే చెక్ చేయండి. ఆడిపోయి సురేష్, ఇక్కడ స్థలం ఉంటే ఒక కమ్యూనిటీ సోపెట్ చేసేసి ఈ నీళ్ళంతా అక్కడ చేరేటట్టు చూసుకోవాలి. వాళ్ళు గవర్నమెంట్ స్థలం ఉంటే మనం ఎక్కడైనా కొట్టచ్చు. నువ్వు భలే ఉన్నావు నువ్వు. అట్లా అనుకుంటే మనం ఏది చేయలేము. నువ్వు